ఇంకేదో అచీవ్ చేయాలి, ఇది కాదు సినిమా ఇండస్ట్రీకి పోవాలి, అక్కడ కథలు చెప్పాలి, అక్కడ సెలబ్రిటీ కావాలి, సినిమానే కరెక్ట్ మనకు అని సినిమాల చుట్టూ తిరిగినాం ఇద్దరం కలిసి. దాంట్లో ఫెయిల్ అయినాం, ఎవరు అవకాశం ఇవ్వలే అని మళ్ళీ ఈ ప్రొఫెషనే కంటిన్యూ చేసినాం. తర్వాత ఒక రోజు నేను సోలోగా తిరిగిన, దిల్ రాజు గారిని కలిసిన, అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చిండు, శ్రీనివాస కళ్యాణం అని. అది నాకు బిగ్గెస్ట్ డే అనిపిస్తుంది నా లైఫ్ లా. దిల్ రాజు సార్ ఇక్కడనే కూర్చున్నాడు ఇంట్లో, నేను డోర్ దగ్గర పోయి ఇట్లా జస్ట్ డోర్ నాక్ చేసి లోపల పోతుంటే కొంచెం షాక్ అయింది, ఇటు దొంగనా, ఈడెవరు, బుక్కులు ఉన్నాయి చేతిలో, ఒక సేల్స్ మ్యానా, కానీ ఏం అంటలేడు. ఎందుకంటే సార్ కొంచెం రుబాబుగా మస్తు కాన్ఫిడెంట్ ఉంటాడు కదా, ఎవరు నువ్వు అటు వెళ్ళిపో, ఏం అంటలేడు. ఏంది అంటే ఇట్లా బుక్ రాసిన సార్, గూగుల్లో వర్క్ చేసిన, నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఏంటి, మీకు చాలా మంది తెలుసు కదా డైరెక్టర్స్, ఎవరి దగ్గర నన్ను పెట్టేసేయండి, హిట్ డైరెక్టర్ అయినా సరే ఫ్లాప్ డైరెక్టర్ అయినా సరే. అంటే ఏంది కరెక్ట్ విషయం చెప్పు అంటే, బుక్ చూడండి సార్ అని బుక్ ఇచ్చి ఒక కొటేషన్ చెప్తున్నా స్టూడెంట్స్ కి చెప్పినట్టు, ఉన్నోడు అంటే డబ్బు ఉన్నోడు కాదు, మంచులో అంటే మంచి మనసు ఉన్నోడు, మంచిని మంచిగా చూస్తున్నాడు అని పెద్ద కొటేషన్ ఉంటుంది. అది చెప్తే బానే ఉంది, నేను బుక్ అంతా చదివి నీకు కాల్ చేస్తా అని అన్నాడు. మీరు నాకు కాల్ చేయడం నాకు వెయిట్ చేయలేను సార్, మీ నంబర్ ఇవ్వండి నేనే ఒకసారి మీకు రిమైండ్ చేస్తా అంటే, నాకు నంబర్ ఇయ్య అన్నాడు. ప్లీజ్ సార్ నేను డైలీ కాల్ చేయను, రోజుకి ఒకసారి అంతే అని అందమని వస్తుంది మాట, ఎందుకంటే సినిమాలు ఇన్ఫ్లుయెన్స్, దాంట్లో మల్లీశ్వరిలో డైలాగ్ ఉంటుంది కదా కత్రినా కైఫ్తో, నేను డైలీ కాల్ చేయనండి నేను ఒక డైలాగ్ ఉంటది, సేమ్ డైలాగ్ రిపీట్ చేద్దాం అనిపిస్తుంది కానీ ఆడ అది సిచ్యువేషన్ అది కాదు అని, నేను లెస్ అని డిస్టర్బ్ చేయను, నంబర్ ఇవ్వండి అంటే లాస్ట్ లో 111 ఉంటుంది సార్ అది నంబరు ఇచ్చిండు, సేవ్ చేసి పెట్టుకున్నా. మళ్ళీ ఆఫీస్కి ఒక రోజు సంక్రాంతి తర్వాత రమ్మన్నాడు. పోతాడు, వాచ్మెన్ అలో చేస్తలేడు, నేను ఎందుకు రమ్మంటాడు, నీకు చెప్పినా కదా ఒకసారి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అంటున్నాడు. అంటే ముందు వెళ్ళిపోమన్నాడు అనమాట, 2-3 సార్లు. అట్లా కాదు సారే రమ్మన్నాడు అని నేను సార్కే మెసేజ్ పెట్టిన, ఇట్లా బయట వెయిట్ చేస్తున్నా సార్ అంటే, పైకి రా అని పైకి పిలిచి శ్రీనివాసం కళ్యాణం అని ఒక మూవీ, అంతకుముందు శతమానం భవతి మూవీ తీసిన సతీష్ వెగేసిన గారి దగ్గరికి తీసుకుపోయి పరిచయం చేసిండ్రు, ఆ మూవీకి ఛాన్స్ ఇచ్చిండ్రు. అది నాకు ఆఫీస్ లో మంచిగా అనిపిస్తుండే. ఈడ అమలాపురంలో షూట్ ఉండే, ఆడ కష్టం అనిపించింది, ఆ ఎండలో తిరగడం, ఒక బ్యాగ్ వేసుకొని ఆ షూట్. నితిన్ ఉంటుండే, హీరో నితిన్, రాశిఖన్ అందరు ఉంటుండ్రి, కానీ నాకు అది సెట్ కాదు అనిపించింది. నాకు ఐ డోంట్ బిలాంగ్ హియర్, నేను అచీవ్ చేయాల్సింది ఇంకేదో ఉంది, ఇటు నుంచి వెళ్ళిపోవాలి తొందరగా అని డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి చెప్పి వచ్చేసిన. మళ్ళీ మా అన్న నేను ఖాళీగా ఉంటుంటే అన్న ఖాళీని తిప్పుతుండే అన్ని కాలేజెస్ కి అన్నిటికి, అది కొంచెం డిఫికల్ట్ ఫేసే. మళ్ళీ కంబ్యాక్ చేసిన టీచింగ్ లోనే, మళ్ళీ ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని ఉంటుండే నాకు. అంటే బికాస్ మై బ్రదర్ హ్యాస్ స్టార్టెడ్ ఆల్ దిస్, నేను రికమెండేషన్ క్యాండిడేట్ లాగా దీంట్లోకి ఎంటర్ అయినానేమో, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నాకంటూ నేను పేరు సంపాదించాలి అని ఎప్పుడూ ఉంటుండే. మధ్యలో కూడా ఒకసారి మ్యాంగ్లూర్ పోయినా సెపరేట్ గా ఏదైనా చేద్దాము అని, అర్జున్ రెడ్డి సినిమా ఇన్ఫ్లుయెన్స్, మళ్ళీ దాంట్లో సముద్రం దగ్గర ఉంటాడు, అది ఇది మనం కూడా అట్లా ఉండాలి, హీరోయిన్ లేకుండే లైఫ్ లా. కానీ నేను సోలోగా పోయి ఒక్కరిని ఇల్లు తీసుకొని, డాడీ కొంచెం హెల్ప్ చేసిండు, ఇల్లు తీసుకొని అంతా సెటిల్ అయ్యి, ఈడ సముద్రం ఉంటుండే ఇంటి ముందే, ఇట్లా ఆల్మోస్ట్ అలా ఇక వస్తాయేమో అనిపిస్తుండే. ఒకటే ఇండిపెండెంట్ హౌస్, ఒక్కనే ఒక 2 months ఉన్నా. బట్ ఎక్కువ కదా రెంట్ అక్కడ? రెంట్ 30,000 ఉంటుండే. ఇప్పుడు 2021 లో, సో తక్కువనే ఉంటుండే 30,000. కొంచెం లోపల బీచ్ రోడ్ లో ఉంటుండే ఇండిపెండెంట్ హౌస్. ఒక్కనే వంట చేసుకుంటుంటే, నాకేంటంటే యాప్టిట్యూడ్ ఓన్ గా చెప్పాలని, ఓన్ గా అన్ని వీడియోస్ చెప్పి ఒక కోర్స్ తయారు చేసి అది అమ్మితే డబ్బులు వస్తాయి, దాంతో నేను బతుకుతా అని, సబ్జెక్ట్ అమ్ముకుందాం అని డిసైడ్ అయినా ఆన్లైన్ లో అని. అన్ని ప్రిపేర్ అవుతుంటే ఒక వెబ్సైట్ తయారు చేయించిన, ఒక యాప్ తయారు చేయించిన, ఆల్మోస్ట్ ఇక చేద్దాము అనే లోపల మళ్ళీ మా వాళ్ళు, మా మమ్మీ, మా అన్న ఫోన్ చేసిండ్రు ఒకరోజు, అరే నువ్వు వాడు ఉంటే మాకు ఎట్లనో ఉంది, ఇంటికి వచ్చేసేయు, మాకు మంచిగా అనిపిస్తలేదు, ఒక్కడివి ఉండడం తప్పు, నీకు ఒకవేళ పెళ్ళైతే వేరేగా ఉండు, అప్పటి వరకు అయితే మాతోనే ఉండు, వచ్చేసాయి అంటే, ఒకరోజు వస్తా అని ఒకరోజు వచ్చిన, ఇక మళ్ళీ పోబుద్ది కాలే అటు, ఇటే ఉండిపోయి ఆ ఇల్లు అంతా ఖాళీ చేసినాం. మళ్ళీ ఫ్యామిలీ అంతా వచ్చి ఒక ట్రిప్ లాగేసి కర్ణాటక అంతా, ఉడిపి, మ్యాంగ్లూర్ అదంతా తిరిగి, తర్వాత మళ్ళీ ఇల్లు ఖాళీ చేసి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినాం. మళ్ళీ ఒక రోజు అనిపించింది, అరే ఇదంతా కాదు, నాకు పెళ్లి చేసుకోబుద్ది అవుతుంది, ఎప్పుడన్నా నేను వేరేగా ఉండొచ్చు కదా, మంచిగా నాకు ఒక లైఫ్ లో ఒక సెటిల్మెంట్ కావాలి అది అంటే, అప్పుడు మ్యారేజ్ అయింది నాకు ఆ టైం.
తర్వాత అంతా మీకు తెలిసిందే, ప్రతి వీడియోలో అప్డేట్ ఇస్తూనే వచ్చిన అప్పటి నుంచి. సో రైట్ నో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో కూడా యూఆర్ యాక్టివ్ కదా. సో అదే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇప్పుడు రైట్ నో, అదే ప్రొఫెషన్? రైట్ నో అయితే నాకు ఏ ఇన్కమ్ లేదు, టు బి ఆనెస్ట్, ఫ్రమ్ పాస్ట్ 2 months. అంతకు ముందు అయితే మీకు తెలిసిందే భారతి ఫార్మ్స్ అని, మీ అండ్ నేత్ర టుగెదర్ అది ఎస్టాబ్లిష్ చేసినాం. దాంట్లో ఇన్కమ్ వస్తుంటే మస్తు డిఫరెంట్ లైఫ్ స్టైల్ అది. ఇప్పుడు ఐఎమ్ అగైన్ డిపెండెంట్ ఆన్ మై బ్రదర్, హీఈస్ అర్నింగ్ అండ్ ఐఎమ్ బ్యాక్ టు 0. సో ఇప్పుడు ఏం లేదు నాకు, ఐ హ్యావ్ టు అగైన్ రీస్టార్ట్. మన 12th ఫెయిల్ అని ఒక సినిమా వచ్చింది, దాంట్లో రీస్టార్ట్ చేస్తూనే ఉంటాడు హీరో, పాట కూడా ఉంటది, అందరు అప్రిషియేట్ చేసిన మూవీ అది. అట్లా నా లైఫ్ లో కూడా ఇప్పుడు ఐఏఎస్ క్రాక్ చేద్దామని పోయి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యో, లేకపోతే ఎగ్జామ్లోనే ఫెయిల్ అయ్యో, మళ్ళీ ఏం చేయాలో అర్థం కాదు చూడండి ఒక సిచ్యువేషన్. అట్లాంటి సిచ్యువేషన్ ఇది. అండ్ నిన్ననే ఒక థాట్ వచ్చింది, ఇంప్లిమెంట్ కూడా చేసిన. మీ ఇంటర్వ్యూ కాల్ వచ్చింది కదా నాకు, దాని తర్వాత నేను ఐ హ్యాడ్ ఏ ఫ్యూ మీటింగ్స్ అనమాట. ఇట్లా కాదు, రీస్టార్ట్ చేయాల్సిందే. ఈ గ్యాప్ లో నేను ఏ ఇంటర్వ్యూ ఇయ్యలే, ఏ సెషన్ తీసుకోలే, అప్పుడొకప్పుడు ఒక 2-3 రీల్స్ చేసిన అంతే. ఇది నాకు న్యూ బిగినింగ్, దిస్ ఈస్ సెకండ్ లైఫ్ టు మీ. అండ్ ఎస్టర్డే ఐ హ్యావ్ డిసైడెడ్ ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఆల్ అలోన్ దిస్ టైమ్. సో నేనే ఒక ఆర్గానిక్ ఫార్మ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నా. అండ్ నేమ్ కూడా నిన్ననే రిజిస్టర్ చేయించినాం, దాని పేరు ఆర్గానిక్ యుగం. సో షాప్ పైన కూడా బోర్డు అంతా ఆర్గానిక్ యుగం అని వస్తుంది. ఆర్గానిక్ యుగం అంటే, యుగం అంటే ఒక ఎరా, ఒక జనరేషన్. సో మనది కలియుగం అని అందరికీ తెలుసు. కలియుగం అంటే ఒక నెగటివ్ వైబ్, అది అంటే మొత్తం డార్క్నెస్ అన్నమాట. అంటారు కదా, ఏదైనా తప్పు పని చేస్తే అరే ఇది కలియుగం రా, కలియుగం వచ్చేసింది, మనం ఉన్నది కలియుగం. ఫస్ట్ కలియుగ ఫార్మ్స్ అని పెడదాం అనుకున్నా, అది నెగటివ్ ఉంది. సో అందుకు ఆర్గానిక్ యుగం అంటే మనం ఆర్గానిక్ గా బతకాలి, మనం మనుషులం ఆర్గానిక్ గానే బతకాలి, మనం తినే ఫుడ్ కూడా ఆర్గానిక్ అయి ఉండాలి, అది అందరూ ఫాలో కావాలన్నది నా ఫీలింగ్. సో అది ఎంత వీలైతే అంత స్ప్రెడ్ చేద్దామని డిసైడ్ అయినా. సో ఈ ఫార్మింగ్ లోకి వచ్చి ఒక మంచి ల్యాండ్ తీసుకొని మళ్ళీ ఫార్మింగ్ స్టార్ట్ చేసి, మళ్ళీ షాప్ ఎస్టాబ్లిష్ చేసి, మళ్ళీ రీస్టార్ట్ చేసి, మళ్ళీ అన్బిలీవబుల్ ఒక సంస్థని నెలకొల్పి ఈసారి ఇంకా పెద్ద చేద్దామని అనిపించింది.